హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఏపీలో 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు ఇష్ట ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు అనిపిస్తాను. ఎందువల్ల అంటే ఈసారి అయితే 2023 వరకు అయితే గవర్నమెంట్ కొంచెం జగన్ పాలన బాగాలేదని టాక్ అయితే నడుస్తుంది అక్కడ ఏపీలో అయితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం రంగాలు దిగుతాను కాబట్టి ఇద్దరు కొంచెం కలిస్తే బాగుంటుందని. కానీ జగన్ మాత్రం వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం 175 సీట్లు కొడతామంటున్నారు. ఒకవేళ జగన్ వస్తే మాత్రం నాకు తెలిసి అన్ని సీట్లు ఒకవేళ రాకపోవచ్చు, వస్తే కొంచెం సీట్ అయితే తగ్గుతాయి కదా. ఇప్పుడు ఈ ముగ్గురులో తేడా ఎలా ఉంటుందండి? మన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జగన్ గారికి ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు? ఏ తేడా అంటే మనకి తెలియదన్న. పరిపాలన మీరు చూస్తుంటారు కదా, అంటే కొంచెం చంద్రబాబు నాయుడు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆయనకు ఏజ్ పరంగా కానీ కొంచెం రాజకీయ పరంగా అనుభవం ఎక్కువ, ఇట్లా ఆయనదే బాగుంటుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, అలాగే నారా లోకేష్ గారి యోగాల యాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటున్నారు 2024లో? అవి ఇలా యాత్ర అనేది చూస్తే కొంచెం క్లిక్ అయితే అనిపిస్తుంది, కొంచెం బాగానే ఊపు. 175 సీట్లు టీడీపీ జనసేన పొత్తు ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? 175లో నాకు తెలిసినందుకు మ్యాక్సిమం ఒక 100 వస్తుంది అనిపిస్తుంది. ఫైనల్గా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు ప్రజెంట్? అంత ఏం లేదు, బాగాలేదు అంత. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఉద్యోగ అవకాశాలు కూడా ఏవి అంత ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అన్న, ఉంది. ఇప్పుడు జగన్ గారు 170 సీట్లకు 170 సీట్లు. హాయ్. 2024లో ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను బ్రో. జనసేన తెలుగుదేశం కలిసి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందువల్ల? ఎందుకంటే తెలుగుదేశం ఇంకో అవకాశం ఇద్దామని చూస్తున్నారు, ముఖ్యంగా రాజధాని గురించి. రాజధానే కాకుండా ఇప్పటి వరకు చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అవన్నీ స్కీమ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. క్యాపిటల్ సిటీ గురించి కానీ, డెవలప్మెంట్ అంటే ఇండివిజువల్గా ఎంప్లాయీస్ క్రియేట్ చేయడం కానీ, వెల్త్ క్రియేట్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేదు. సో అందుకని చెప్పి తెలుగుదేశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మేము కూడా ఆంధ్ర సైడ్ అనమాట. కానీ జగన్ గారు మాత్రం ఈసారి 175 కొడతామంటున్నారు. అందరికీ నమ్మకం ఉంటుందండి, బరిలో దిగిన వాళ్ళందరికీ నమ్మకం ఉంటుంది కదా మేమే గెలుస్తామని. గెలిపించేది మాత్రం ఓటర్సే ఎట్ ద ఎండ్. సో ఓటర్స్గా మేము చెప్తున్నాం అనమాట, తెలుగుదేశం వస్తుంది అని చెప్తున్నాం. సో డెవలప్మెంట్ అంటే ఈ 4.5 ఏళ్ల పరిపాలన, జగన్ పరిపాలన ఎలా అనిపించింది అసలు? జగన్ గారు చేసింది కూడా బాగానే ఉందండి. జగన్ గారు చేసింది ఆయన ఒక ఎండ్ కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు అది ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ నచ్చలేదని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆయన చేసిన డెవలప్మెంట్ కన్నా ఆంధ్రాకి కావాల్సిన దానికన్నా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనేది నాకు అనిపిస్తుంది అనమాట. సో ఆయన కూడా కొంచెం డెవలప్మెంట్ మీద పెట్టుంటే బాగుండేది. సో అది కాదు, ఇప్పుడు ఒక ఎండ్ జరిగింది కదా, ఇప్పుడు వేరే ఎండ్ డెవలప్ చేసుకుంటా వెళ్దాం అనేది ఉంటుందని చెప్పి ఒపీనియన్ అనమాట. సో ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటండి? జగన్ గారు వైపు, పవన్ కళ్యాణ్, మరి చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటండి? తెలుగుదేశం వైపు వచ్చి సిబిఎన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు విజనరీ లీడర్ అనే పేరుంది. సో నిజంగానే ఆయన చేసినవి హైదరాబాద్ సిటీ కానీ, తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆయన చేసిన ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, జన్మభూమి కానీ, వేరే స్కీమ్స్ ఆయన ఏది ఇంప్లిమెంట్ చేసినా ఒక విజన్తో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో ఆయన విజనరీ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ 5 years మనం చూస్తున్నాం, వాలంటరీ సిస్టము. అలా ఆయన మెయిన్ స్కూల్స్కి ఆయన ఏదైతే చేశారో, స్కూల్స్కి చేసింది కానీ, స్టూడెంట్స్కి చేసింది కానీ, విద్యా సంస్థలకి ఆయన చేసిందంతా ఒకే ఎండ్. అలాగే ఫ్రీబీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీబీ స్కీమ్స్ అవన్నీ వేరే ఎండ్ చేశారు. సో ఇద్దరు కంప్లీట్లీ ఆపోజిట్ అని నేను అంటాను. సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రాలో అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. భీమవరం కానీ, గాజువాక కానీ ఆయన ఎక్కడ పోటీ చేసినా ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తారు కూడా. ఎందుకంటే మొన్న కూడా ఆయన ఎక్కువ తేడాతో అయితే ఓడిపోలేదు. తెలుగుదేశం, జనసేన రెండు మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఓడిపోయారు. కానీ ఈసారి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళకపోయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు. ఎందుకంటే ఆయనకు ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యేగా తీసుకెళ్తే ఆయన ఏం చేయగలరు అనేది కూడా తెలుస్తుంది. ఆయనకు కూడా ఆయన పార్టీకి పెట్టుకున్న ఏవైతే నియమాలు ఉన్నాయో, ఆయన పార్టీని ఎలా తీసుకెళ్తున్నారు అనేది ఒక కన్సిస్టెన్సీ లేకపోయినా ఇక్కడ ప్రేక్షకులు అంటే ఓటర్స్ అర్థం చేసుకోగలరు అనమాట. ఒక పార్టీ ఎక్కువ కాలం సస్టైన్ అవ్వాలి అంటే ఆ పార్టీ ప్రజల్లో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. సో
సో లాస్ట్ టైం 2019లో వైసీపీ 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్ని సీట్లు రాబోతుంది? అలాగే టీడీపీ జనసేన అలయన్స్ ఎన్ని సీట్లు రాబోతుంది? టీడీపీ జనసేన కలిపి వాళ్ళు పార్టీ నిలబడడానికి కావాల్సిన సీట్లు అయితే వస్తాయి. ఇన్ని అని కౌంట్ అయితే చెప్పలేను, కానీ పార్టీ వాళ్ళు ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే మాత్రం ఏకాకృతంగా పార్టీని నియమించుకోగలరనమాట. సో వైసీపీకి ఖచ్చితంగా పార్టీని నిలబెట్టే అన్ని సీట్స్ అయితే రావన్నమాట, ఎమ్మెల్యే సీట్స్. సో 1 వర్డ్లో జగన్ గారు ఏ సభలో చూసినా సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? జగన్ గారు సింగిల్ కాదు కదండి. జగన్ గారు సింగిల్ ఎందుకు కాదంటే జగన్ గారికి కూడా సపోర్ట్ ఉంది. నా వరకు అయితే ఇక్కడ తెలంగాణ నుంచి కేసీఆర్ సపోర్ట్ చేశారు ఆయనకి. ఆయన కాంగ్రెస్తో అప్పుడు విభేదాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఆయన తీసుకునే పోటీ చేశారు. సింహం సింగిల్గా వస్తే జగన్ గారు ఒక్కడే పోటీ చేయాలి తప్ప ఎమ్మెల్యేలందరినీ మర్చిపోవాలి కదా. సో ఎమ్మెల్యేలందరినీ తీసుకొని వెళ్తున్నారు, ఆయన సింహం కాదు. థ్యాంక్ యూ. ఆయన 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తాడు అన్న. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మన జగన్ మామయ్య చూసుకుంటే పథకాలు అంటే ఏం లేవు అని చేసేవి, రోడ్లు బాగాలేవు, ఎక్కడ కంప్లైంట్ అక్కడ వైన్స్ మందు విషయంలో గొడవలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు. ఉన్న సిచ్యువేషన్ బాగాలేవు. అంటే డెవలప్మెంట్ ఏం లేదంటారా? ఏం లేదన్న. ఎలాంటి డెవలప్మెంట్ కోరుకున్నారు మీరు? చంద్రబాబు వస్తానా? ఐటీ ఇంతకుముందు హైదరాబాద్ తీసుకున్నట్టయితే ఐటీ బాగున్నది. ఐటీకి అయినా కానీ లేకపోతే మళ్ళీ అంటే అక్కడ ఇల్లులు ఇచ్చే విధానం కానీ, అంటే మేము తెలంగాణ బట్ కాకపోతే ఏంటంటే అక్కడ చూసినాం, అక్కడ ఆంధ్రాలో చూసినప్పుడు అక్కడ చాలా వరకు బాగానే చేసిండు. టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారు? ఇద్దరు కలిసారు కదా, వాళ్ళ పొత్తు గురించి అడుగుతున్నారా? ఏమున్నది, ఇక పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి సీట్ ఇచ్చేస్తాడు మామూలుగా, తర్వాత ఈయన జరిపేసి ఈయన చూస్తుంటాడు. మెయిన్గా 175 సీట్లో టీడీపీ జనసేన అలయన్స్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఒక 100 వస్తే వచ్చు. వైసీపీకి వెళ్తాయండి. సో 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ పెడితే అండి మాకు చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా చేస్తారని డెవలప్మెంట్ ఉందండి. ఎందుకంటే మనం 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే అక్కడ ప్రజెంట్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి అప్పుడే పుట్టిన పాపని మనం ఎలా పోషించాలనే దాని మీద చాలామంది ఇది పడ్డారు. సో అప్పుడేమవుతుందంటే మనకి అతనైతే కరెక్ట్ నాయకుడు, అతను ప్రజెంట్ అతని అనుభవం ఉంది కాబట్టి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాడని పెట్టుబడులు అతనికి కొద్దిగా హైదరాబాద్ డెవలప్ చేశాడు కానీ ఒక స్టాంప్ అనేది అతని మీద ఉంది. సో ఆ విధంగా దాని కష్టాలు ఉన్నదని కూడా అతను చూసైనా కంపెనీలు వచ్చి చేస్తాడని నమ్మకంతో అతనికి ఇచ్చాము. సో తర్వాత ఏమైంది, 2019 వచ్చేసరికి సరే చంద్రబాబు నాయుడు గారు సరే ఈ లోడ్ బడ్జెట్లు కూడా కొద్దిగా ఒక 55% బాగా చేశాడు కాబట్టి సరే జగన్కి ఒక ఛాన్స్ ఇస్తే రాజశేఖర రెడ్డి బిడ్డగా చేస్తాడని నమ్మకంతో అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ అది ఛాన్స్ ఇచ్చిన కాడి నుంచి కూడా మనకి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కసారి కానీ మనకి ఏం జరుగుతుంది ఏమని చెప్పిన దాఖలాలు లేవు. అక్కడ అతని కింద 15 మంది దాకా మామూలుగా ఇల్లు కింద పెట్టుకుని వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ చేత చెప్పిస్తున్న తప్పితే అక్కడ ఏమవుతుందంటే అక్కడ రియాలిటీ అనేది బయటకు రావట్లేదు ప్రజల్లోకి. అదే నాయకుడైన వాడు దగ్గరకు వచ్చి ఇక్కడ మేము ఇచ్చేసామని క్లారిటీ చెప్తుంటే ప్రజల నమ్మకం కూడా ఏర్పడుద్ది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఏమంటే అక్కడ జనాల్లో వ్యతిరేకత అనేది ఏర్పడిపోతుంది, పార్టీల్లో కూడా వాళ్ళకి ఇది వస్తుంది. సో ఇక్కడ బలమంగా ఏంటంటే మెయిన్ రోడ్లు కానీ నిత్యావసర సరుకుల రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ సో ఇక్కడ వచ్చి చూసుకునే కొద్దీ ప్రతిదీ మన అన్ని స్టేట్లో పోల్చుకున్నా కూడా మన దాంట్లో ₹1 ఎక్కువ ఉంది. అక్కడ ఏమవుతుందంటే వచ్చేసరికి మనకి డెవలప్మెంట్ అనేది మరుగున పడిపోయింది, రోడ్లు కానీ మరీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ చూడగలమనేది మా నమ్ముతున్నాం. సో 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు కాబట్టి మా అబ్జెక్షన్ లైక్ మేము అనుకోవడం ఏంటంటే 140 నుంచి 150 దాకా రావచ్చని మేము టీడీపీ కూటమికి. వైసీపీ ఒక 20 సీట్స్, వైసీపీ 20 నుంచి 35 దాకా రావచ్చు. కానీ ఎమ్మెల్యేలు జగన్ గారు కూడా 175 అంటున్నారు. 175 అండి. అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నుంచి మార్చేస్తున్నాడు. 150 ఎలా వస్తాయని అర్థం. ఇప్పుడు ఒకరు బలంగా ఉన్న దగ్గర తీసుకుని పోయి వేరే దగ్గర వేస్తే అది ఏ విధంగా గెలుస్తారని ఏ విధంగా అక్కడ అర్థమవుతుంది 170 సీట్లు వస్తాయా లేదని. ఇప్పుడు వాళ్ళల్లోనే వ్యతిరేక 175 మందిలో 100 మంది ఎమ్మెల్యే మార్చేస్తారు. 100 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళలో వ్యతిరేకత ఉండి వాళ్ళే చీలిపోతున్నారు. సో 175 ఎలా వస్తాయి ఎలా నమ్ముతారు వాళ్ళకన్నా అర్థం ఉండాలి. 2024లో ఎవరు సీఎం అవుతారు? 2024 కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. థ్యాంక్స్.